కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ద్వారా నీళ్లు తెచ్చి హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కూడా నింపుతాము. నదిలో కూడా కాళేశ్వరం నీళ్లు పారిస్తుంది. మొత్తంగా ఆ కాళేశ్వరం నీళ్లతోటి ఇవన్నీ గండిపేట, హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో మన మూసినదంతా కూడా ఇవే నీళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి రాజు గారు? చూడండి, కాళేశ్వరము 36,000 కోట్లు అని చెప్పేసి 1,36,000 చేశారు. తుమ్మిడిహట్టి పరిస్థితి ఏందో మనకు అందరికి తెలుసు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ సరే ముందు మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా సరే ఎస్టిమేట్లు ఏదైతే ఉన్నదో ఆ ఎస్టిమేట్ కి చేసేటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. తర్వాత ఇదే కాళేశ్వరం ఇంకొక 8 కిలోమీటర్ల ముందు గనక కడితే 36 కదా 20,000 కోట్లకే తయారవు. అంతకన్నా బ్రహ్మాండంగా న్యాచురల్ గ్రావిటీ మీద అది వచ్చేది, ఏది వాటర్ వచ్చేది, అది లేదు. అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నటువంటిది ఏంటంటే కమిషన్ల రాజ్యం అయిపోయింది. దేంట్లో కూడా కమిషన్లు తీసుకోవాలి, 1,000 కోట్ల రూపాయలు కమిషన్ అయిపోయాయి. కాళేశ్వరం నీళ్లు మూసిలో పారించడానికి అవకాశం ఉందా లేదా ఉంటే మాట అసలు ఎట్లా వస్తాయండి? వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఉందా అంటే ఒక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అతను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మైనటువంటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాని మీద మనకు తెలియడం లేదు. ఒకవేళ గనక అదే కాళేశ్వరం గనక మొత్తం గనక నీళ్లు లేక డ్రాట్ ఏరియా వచ్చిందనుకో, డ్రాట్స్ పరిస్థితి వచ్చిందనుకోండి, వస్తే అక్కడ నడిచేటువంటి ఏదైతే ఆ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో ఒక ఎకరానికి దాదాపుగా 1,15,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఆ 1,15,000 రూపాయలు కడితే ఇక నష్టం కాకుండా దాన్ని ఏమంటారండి? దాన్ని ఆ పవర్ అంతా ఎక్కడి నుంచి రావాలి? ఆ పవర్ కట్టేటువంటి పైసలన్నీ ఎప్పుడు కట్టాలి? తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా ఎంత దారుణమైనటువంటి. ఇప్పుడు ఒకసారి చెప్పండి.